యోసేపు తలను దేవుడు ఎత్తే రోజు ఒకటి వచ్చింది. యోసేపును దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టే రోజు ఒకటి వచ్చింది. అప్పుడు అర్థమైంది యోసేపుకు, ఓహో, దాదాపు 10 సంవత్సరాలకు పైగా నేను ఈ ఐగుప్తులో శ్రమలు పడుతూ ఉంటే నేను అనుకున్నాను, ఎందుకయ్యా నాకే ఈ కష్టాలు, ఎందుకయ్యా నాకే ఈ శ్రమలు, ఎందుకయ్యా నాకే ఈ అవమానాలు, ఎందుకు నాకే ఈ నిందలని నేను ఏడ్చాను. కానీ ఈరోజు నన్ను ఇంత గొప్ప స్థితిలో పెట్టడానికి ఆ దేవుడి కష్టాల గుండా నన్ను నడిపించింది, ఈ శ్రమల మార్గం గుండా నన్ను తీసుకొచ్చిందని యోసేపు చాలా చాలా జాగ్రత్తగా గ్రహించాడు. గ్రహించిన తర్వాత ఇక యోసేపు మనసులో అన్నల మీద కష్టమేమీ లేదు, అన్నల మీద ప్రతీకారం తీర్చుకోవాలనే మనసు లేదు, నేను నిందించాలనే మనసు లేదు, వాళ్ళ కౌంటర్లు వేయాలనే మనసు లేదు, వారిని అవమానపరచాలనే మనసు లేదు, వారు తనకు చేసిన నష్టానికి తిరిగి వారికి ప్రతిఫలం ఇవ్వాలనే మనసు ఎంత మాత్రమూ లేదు. సహోదరులు అందరూ వచ్చారు, క్షమాపణ అడిగారు. అడిగిన తర్వాత యోసేపు చక్కగా చెప్తున్న ఈ మాట ఈనాడు విశ్వాసులంగా మనందరితో కూడా దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటంటే, అన్నలారా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి. మీరైతే కీడే చేయాలనుకున్నారు, మీరైతే నా ప్రాణం తీయాలనుకున్నారు, మీరైతే ఇంకా యోసేపు అనే పేరు వినపడకూడదు అనుకున్నారు. ఎందుకంటే ఇంట్లో మేబీ వాళ్ళ నాన్నగారు ఊరికే యోసేపు 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 అని అస్మానం పిలిచేవాడు. ఎవరికైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటే పక్కన వాళ్ళకి నచ్చదు కదా. స్కూల్లో క్లాస్ లీడరో లేకపోతే టీచర్కి ఫేవరెట్ ఎవరైనా ఉన్నారంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ మీద కుళ్ళుకుంటూ ఉంటారు, అస్మానం ఈ టీచర్ వచ్చారంటే వాళ్ళ పేరే పిలుస్తుంటారని. బహుశా నాన్నగారు పొద్దున్న లేసిన దగ్గర నుండి యాకోబు యోసేపు 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 అని ప్రతి చిన్న పనికి పెద్ద పనికి పిలుస్తూ ఉంటే వీడి పేరు ఇంట్లో ఊరికే పొద్దున్న లేసిన దగ్గర నుండి వినపడుతుంది, వీడి పేరే వినపడకుండా చేసేయాలనుకున్నారు. కానీ దేవుడు యోసేపు పేరు ఐగుప్తులో మారుమ్రోగే విధంగా దేవుడు చేశాడండి. హల్లెలూయా. అన్నలైతే కీడు చేయాలనే ఉద్దేశించారు, కానీ దేవుని ఉద్దేశాలు యోసేపు పట్ల ఏమై ఉన్నవో వాటిని ఏ ఒక్క అన్న కూడా నాశనం చేయలేకపోయాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎవరో మనుషులు నా ఆశీర్వాదాన్ని ఆపేస్తున్నారేమో, ఎవరో నన్ను అదిమి పెడుతున్నారేమో, ఎవరో నాకు కష్టాలు కలుగు చేస్తున్నారేమో, అమ్మో నా శత్రువు నా మీద నాకు విరోధంగా ఎన్ని పన్నాగాలు పన్నుతున్నారు. ఎన్ని పన్నాగాలన్నా పన్నివ్వండి, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక మన పట్ల ఏ ఒక్కరు కూడా ఆపలేరు. నో వన్ కెన్ స్టాప్ గాడ్స్ ప్లాన్ ఫ్రమ్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్ ఎక్సెప్ట్ యూ. మనం ఆపేసుకోవచ్చు, తెలుసా అండి. దేవుని ప్రణాళిక మన జీవితంలో జరగకుండా ఏ వ్యక్తి కూడా ఆపే సామర్థ్యం లేదు. ఒకవేళ టెంపరీగా అలా ఆపినా, సూర్యుడిని అరచేత్తో ఎవరైనా ఆపగలరా సూర్యకాంతిని? అలాగే ఉంటుంది. వాళ్ళ మీద పడకుండా ఆపగలరేమో కానీ సూర్యరశ్మి భూమి మీద ప్రకాశించకుండా ఏ ఒక్కరూ ఆపలేరు. దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడకుండా ఏ అపవాది శక్తి కూడా ఆపలేడు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఆపలేరు. కానీ మనం ఆపుకోగలం. ఎలా తెలుసా? దేవునికి అవిధేయంగా మనం బ్రతికామనుకోండి, పాపం చేసామనుకోండి, శోధనలో పడామనుకోండి, దేవునికి ఎన్ని గొప్ప ప్రణాళికలున్నా, దేవుడు ఎంత మనల్ని బ్లెస్ చేయాలనుకున్నా, మనం చేతులారా దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలను మనము పోగొట్టుకుంటాము. ఇక్కడ యోసేపు చెప్తున్న మాట ఏంటంటే, అన్నలారా, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు. నాకు తెలుసు, మీకు తెలుసు. అది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇక్కడ మొహమాటాలు ఏమి లేవు. అందుకే కదా సాష్టాంగ పడిపోయారు, సారీ చెప్పేస్తున్నారు, లేవమంటే కూడా లేవట్లేదు మీరు. సో మీరైతే నాకు కీడు చేయని ఉద్దేశించారు. అయితే కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహుప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు. మీరు కీడు కలిగించాలనుకున్నారు, కానీ దేవుడు కీడును మేలుగా మార్చాడు. హల్లెలూయా. ఒకవేళ మనుషుల్ని కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? బాధపడద్దు, కంగారు పడిపోద్దు. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధంగా యత్నించబడుతున్న కీడులు ఎవరు పన్నుతున్నారో వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి, నీ మీదకి మాత్రం దేవుడు రానివ్వడు. ఆయన నిన్ను భద్రపరుస్తాడు. అంత మాత్రమే కాదు, కీడును దేవుడు మేలుగా మారుస్తాడు. ఒక్కసారి ఆలోచించండి లాజికల్గా. అన్నలే గనక యోసేపును గుంటలో పడేయకపోయింటే యోసేపు అసలు ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా ఐగుప్తుకు? అంటే ఇది అనదర్ యాంగిల్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద సిచ్యువేషన్. యాక్చువల్గా అన్నలు చేసింది తప్పే, అన్నల అసూయ తప్పే, అన్నలు తమ్ముడిని బాధ పెట్టింది తప్పే, ప్రాణం తీయాలనుకుంది తప్పే, యోసేపు శ్రమల గుండా వెళ్ళాడు, అదంతా దట్ ఈస్ ఆల్ ట్రూ. కానీ ఇంకొక సైడ్ నుంచి, ఇంకొక యాంగిల్ నుంచి మనం అదే విషయాన్ని చూస్తే, అన్నలే గనక యోసేపును గుంటలో పడేయకపోయింటే యోసేపు అంతెత్తుకు ఎదిగేవాడా? కొన్నిసార్లు చూడండి, బాల్ బాగా కోపంగా నువ్వు అసలు పైకి రాకని బాల్ని గట్టిగా వేసి కింద కొట్టామనుకోండి, మనం ఎంత ఫోర్స్తో కొడితే అంత ఫోర్స్గా బాల్ పైకి
వస్తుంది అనమాట, రబ్బర్ బాల్. అవునా కదా? కొన్నిసార్లు విశ్వాస జీవితంలో నీకు వచ్చే శ్రమలు నిన్ను అలా పాతాళానికి తొక్కి పడుతున్నట్లు అనిపించినా, నువ్వు ఎంత కిందకు వెళ్తున్నావో, నువ్వు ఎంత బాధను, శ్రమను, వేదనను అనుభవిస్తున్నావో, ఎంత అవమానాన్ని నువ్వు ఫేస్ చేస్తున్నావో దానికి రెట్టింపు ఘనతను దేవుడిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఇక్కడికి రాకముందు దేవుని అడుగుతున్నా, ప్రభా ఏం చెప్పను నేను అని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడు ఇదే మాటను నాకు జ్ఞాపకం చేశాడు. ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ టచింగ్ మెనీ హార్ట్స్. అనేక మంది హృదయాలను దేవుడి వాక్యం ద్వారా బలపరుస్తున్నాడని నేను నమ్ముతున్నాను. అపవాది నీకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. నీ చుట్టూ ఉన్న వ్యక్తులు నీకు విరోధంగా పన్నాగాలు పన్నుతూ అనేక ఆలోచనలు యత్నిస్తూ ఉండొచ్చు. టెంపరీగా నువ్వు ఓడిపోయినట్లు అనిపించవచ్చు, టెంపరీగా నువ్వు అవమానాన్ని ఎదుర్కొంటున్నట్లు, శ్రమను, బాధను ఫేస్ చేస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ వాట్ ఎవర్ ద డెవిల్ ప్లాన్స్ టు డెస్ట్రాయ్ యూ, గాడ్ విల్ యూజ్ ఇట్ టు బ్లెస్ యూ. హల్లెలూయా. అపవాది నిన్ను నాశనం చేయడానికి ఏ పరిస్థితిని క్రియేట్ చేశాడో అదే పరిస్థితిని దేవుడు నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు వాడుకుంటాడు. ఆయన ఏ పరిస్థితినైనా తలక్రిందులు చేయగలడు. ఐగుప్తులో అసలు ఎలా బ్లెస్ చేయగలడండి దేవుడు అంటే? ఆయన ఏమన్నా చేయగలడు. ఆ బానిసను ఎలా బ్లెస్ చేయగలడంటే హీ కెన్ డూ ఎనీథింగ్. 13 సంవత్సరాలు దాదాపు యోసేపు శ్రమలు పడ్డాడు. అంతకాలం తర్వాత కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? ఆఫ్ కోర్స్. దేవుని ప్రణాళికలు, దేవుడు పనిచేసే విధానాలు కొన్నిసార్లు మన మానవ జ్ఞానానికి, మేధస్సుకు మనకు అందవు, మన ఊహకు, మన ఆలోచనలకు కూడా అందవు. గాడ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్. దేవుడు చాలా ఆశ్చర్యకరమైన విధానాల్లో ఆయన పని కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో నీవే కీడును అనుభవిస్తున్నావో నాకు తెలీదు. ఏ కీడు ఒకవేళ నీ బంధువులో, నీ స్నేహితులో, ఒకవేళ నీ స్వంత కుటుంబీకులో నీకు విరోధంగా యత్నిస్తున్నారో నాకైతే తెలీదు. I do not know what kind of suffering you are going through, but remember that God will turn out all situations for your good. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే ప్రతి కీడును దేవుడు మేలుగా మారుస్తాడు. దేవుని ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మంచి సంబంధం వచ్చిందండి ఇంటికి, మా అమ్మాయికి. ఎలా వచ్చిందో అలాగే పోయిందండి. ఏం బాధపడకు. దేవుడు అంతకన్నా శ్రేష్టమైంది ఏదో చేయాలనే దాన్ని తప్పించాడు. దేవుడు నీ మేలు కొరకే ఏదైనా కార్యాన్ని జరిగిస్తాడు. అయ్యో ఈ వ్యాపారంలో నష్టం వచ్చిందండి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం కాదు, గాడ్ నోస్ హౌ టు లిఫ్ట్ యూ అప్. నేను ఎత్తుతాడు ఆయన. నీ జీవితంలో ఒకవేళ అనుకోని పరిస్థితులు, విపత్కరమైన పరిస్థితులు నీవు ఎదుర్కొన్నప్పటికీ దేవుడు నిన్ను హెచ్చించే దినం ఒకటి రాబోతుంది. నీకు వచ్చిన కీడును దేవుడు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఏ పరిస్థితి మిమ్మల్ని కృంగదీస్తుందో, ఏ పరిస్థితి మిమ్మల్ని బాధిస్తుందో, ఇబ్బంది పెడుతూ ఉందో, ఎందుకు నాకే ఈ శ్రమలు, ఎందుకు నాకే ఇబ్బంది, ఎందుకు ప్రవ్వా నేను ఇంత నమ్మకంగా ఉన్నానే, ఇంత యథార్థంగా నేను బ్రతుకుతున్నానే, ఇంత భక్తిగా ఉన్నానే, నిన్ను ఇన్ని విధాలుగా నేను గణపరుస్తున్నానే, కానీ ఎందుకు నాకు ఈ పరిస్థితులు వస్తున్నాయి అని నువ్వు బాధపడుతున్నట్లయితే, యోసేపు సహోదరులందరికంటే యోసేపు ఎక్కువ శ్రమలు అనుభవించాడు. అందరిలో యోసేపునే దేవుడు ఎక్కువగా హెచ్చించాడు. అదేవిధంగా ఒకవేళ నీ జీవితంలో శ్రమల గుండా వెళ్తున్నట్లయితే శ్రమల మార్గం తర్వాత ఆశీర్వాద బాట నీ కొరకు ఎదురుగా ఉంది, సిద్ధంగా ఉంది. హల్లెలూయా. సో గాడ్ ఈస్ గోయింగ్ టు వాక్ యూ త్రూ దట్ వే ఆఫ్ బ్లెస్సింగ్ ఈవెన్ యాజ్ యూ పాస్ త్రూ దిస్ వే ఆఫ్ సఫరింగ్. బీ రిమైండెడ్. జ్ఞాపకం ఉంచుకుందాము, ఈ శ్రమలు ఎప్పటికీ ఉండవు, కష్టాలు ఎల్లకాలం ఉండవు, ఈ కన్నీళ్ళు ఎల్లకాలం ఉండవు. దేవుడు తప్పకుండా మంచి రోజులు ఇస్తాడు. నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఒకవేళ ఈరోజు చీకటి రాత్రులు నువ్వు గడుపుతున్నావేమో, నా జీవితంలో అంధకారం ఉందండి, మబ్బులు కమ్మేసినట్లుగా ఉంది, ఐ డు నాట్ నో వేర్ టు గో, ఐ డు నాట్ నో వాట్ టు డూ, ఎవరు నమ్మదగిన వారుగా లేరు, ఎవరిని నమ్మినా వారే మోసం చేస్తూ ఉన్నారు, ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు, దిక్కుతోచని పరిస్థితి అని నీవు అనుకుంటున్నట్లయితే, కారు మబ్బులు నీ జీవితంలో కమ్మిన నీతి సూర్యుడు నీపై ఉదయిస్తాడని మలాకి గ్రంథంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని వాగ్దానాలను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రతి కీడును మేలుగా మార్చే దేవుని ఆశ్రయించి అడుగుదాం. ప్రభా, నా కొరకు నా శత్రువులు యత్నించిన కీడును నీవు మేలుకరంగా మార్చు. లార్డ్, ప్లీజ్ చేంజ్ ఆల్ ద సిట్యువేషన్స్ అరౌండ్. నీ మహిమ కొరకు నన్ను నిలబెట్ట. ఆనాడు యోసేపును ఎలా హెచ్చించావో, ఆశీర్వదించావో, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశావో,
యోసేపు పేరు, యోసేపు బ్రతికినంత కాలం మారుమ్రోగిపోయిందండి. ఐఎమ్ ష్యూర్ ఐగుప్తు ప్రాంతానికి యోసేపు యొక్క కుటుంబీకులందరూ బయలుదేరి వస్తున్నప్పుడు కనాను ప్రాంతంలో కూడా యోసేపు పేరు మారుమ్రోగిపోయి ఉంటుంది. అక్కడ బ్రేకింగ్ న్యూస్ అయిపోయి ఉంటుంది. యాకోబు కుమారుడు అక్కడ ఉన్నాడంట, ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడంట. వీళ్ళందరినీ అక్కడ పోషించడానికి, సంరక్షించడానికి, వీళ్ళకి ఇల్లు కట్టించి వీళ్ళని బాగా చూసుకోవడానికి పిలుస్తున్నాడు. అన్నలు ఏమనుకున్నారు, ఈ యోసేపు పేరు వినపడకూడదు అనుకున్నారు. కానీ ఒకానొక దినం వచ్చింది, ఒకానొక సమయం వచ్చింది. యోసేపుకు ఖ్యాతిని, మంచి పేరును దేవుడు ఇచ్చాడు. తన కుటుంబానికి ఆదరణకరంగా, తన కుటుంబానికి ఒక గొప్ప ఆధారంగా, ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా దేవుడు యోసేపును ఉంచాడు. యోసేపు పక్షంగా ఉన్న దేవుడు నేడు మన పక్షంగా కూడా ఉన్నాడు. కనుక ఏ పరిస్థితిలో కూడా మనం దిగులు పడాల్సిన, జడియాల్సిన, కలవరపడాల్సిన అవసరము లేదు. మన భారాలన్నీ ఆయన మీద వేద్దాం. ఆయన మన భారాలు మోసి మనకు విశ్రాంతిని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.